అండ్ ఈ హెల్మెట్ వచ్చి అరౌండ్ 37,000 రూపీస్ పడ్డది. దీనంత బెస్ట్ కెమెరా ఏది లేదు. కార్బన్ ఫైబర్ స్టిక్ అనమాట. ఇది ఇన్స్టా 360 తీసుకొనేసి రీల్స్ కి కూడా వాడుతూ అలానే మేము వ్లాగ్స్ కూడా వాడచ్చా. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా మంది అడుగుతుండే నన్ను, బ్రో మీ మోటో బ్లాగింగ్ సెటప్ ఏంటి, మీరు హెల్మెట్లో ఏ మైక్ వాడతారు, మీరు ఏ కెమెరా వాడతారు, మీ కెమెరాది సెట్టింగ్స్ ఏంటి. సో ఈ రోజు అయితే ఫైనల్లీ ఆ వీడియో వచ్చేసింది. నేను ఇన్ని రోజులు ఎందుకు ఆ సెటప్ది చేయలేదంటే చాలా మంది అడుగుతున్నా కూడా, బికాజ్ నా మైక్ ఎక్కువ విండ్ బ్లాస్ట్ కి పాప్ అవుతుంది. బేసిక్గా నా మైక్ ఏమవుతుంది అంటే ఎక్కువ విండ్ నాయిస్ యాడ్ అయినప్పుడు పేలుతుంది, దాన్ని పీక్ అయిపోయేసరికి ఆడియో. సో దాని వల్ల కొంచెం ఆ బజ్ వస్తుంది అనమాట, పట్ అని సౌండ్ వస్తుంది. సో అదేం చేయొచ్చు, షార్ట్ చేద్దాం అని ట్రై చేసా, బట్ అవ్వట్లేదు. చాలా ఆన్లైన్లో రీసెర్చ్ చేసి చెక్ చేసా. మెయిన్ థింగ్ ఏంటంటే మన గోప్రో మీడియా పాడ్ పెడితే గెయిన్ వస్తుంది, గెయిన్ పెట్టుకోవచ్చు ఎంత కావాలని. మీడియా పాడ్ లేని వాళ్ళు మాత్రం దాన్ని గెయిన్ సెట్ చేసుకోలేరు. అండ్ బట్ DJI కెమెరా, ఇన్స్టాది S2 అన్నిటికీ ఏంటంటే ఆటోమేటిక్ గా గెయిన్ సెట్టింగ్ ఉంది. సో గెయిన్ సెట్టింగ్ ఎందుకు వాడతారు అంటే, మనం ఏదైతే ఎక్కువ సౌండ్ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉంటే గెయిన్ తగ్గించుకుంటే మైక్ గెయిన్ ఇన్పుట్ తక్కువ తీసుకుంటది కాబట్టి ఎంత సౌండ్ వచ్చినా పేలదు. సో మనకు అది మిస్సింగ్. సో లెట్ మీ షో యూ మై హెల్మెట్. సో దిస్ ఈస్ ది హెల్మెట్ ఐ యూస్. ఇది MT వాళ్ళది KRE ప్లస్ హెల్మెట్, టోటల్ కార్బన్ ఫైబర్ ఫినిష్. అండ్ ఇది వచ్చేసి FIM సర్టిఫైడ్. ఈ హెల్మెట్ గురించి తెలుసుకోవాలంటే దీనిది కూడా సపరేట్ బ్లాగ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా. ఇది వచ్చి నా ట్రాక్ హెల్మెట్ అనమాట, నేను రేసింగ్కి వెళ్ళినప్పుడు వాడే హెల్మెట్. సో ఇది FIM సర్టిఫైడ్ అంటే ఏంటంటే బేసిక్గా అదైతే సింపుల్గా చెప్పేస్తా, ఇట్ ఈస్ ది వరల్డ్లోనే టాప్ మోస్ట్ లాస్ట్ సర్టిఫికేషన్ ఫర్ హెల్మెట్స్ అనమాట. హెల్మెట్స్లో ఇంకా టాప్ అన్నిటికన్నా హైయెస్ట్ సర్టిఫికేషన్ ఏంటంటే అది FIM. సో ఇది Moto3, Moto2లో రేస్కి వాడే హెల్మెట్ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఈ హెల్మెట్ కి ఇది ఏంటంటే ఇది ఒక ఇంటర్కామ్. సో ఇంటర్కామ్ బేసిక్ ఏంటంటే ఇంటర్కామ్ లో మెష్ సపోర్ట్ ఉంది. దాని అర్థం సేమ్ మెష్ సపోర్ట్ ఉన్న ఇంటర్కామ్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటే వాళ్ళతో మనం వాకీ టాకీలో మాట్లాడుకోవచ్చు వితౌట్ ఫోన్ కాల్స్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ఏంటంటే దీంతో మనము ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి వైర్లెస్ గా మాట్లాడుకోవచ్చు, సిగ్నల్స్ ఇష్యూ ఉండదు కొండల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా. సో దట్స్ వన్ గుడ్ థింగ్. ఇటు ఒక రైడర్ టు రైడర్ కమ్యూనికేట్ చేయడానికి, లాంగ్ రైడ్స్ లో కానీ రైడ్స్ లో మాట్లాడడానికి కానీ. ఇప్పుడు మేము రేవెన్ రైడ్ లో మార్షలింగ్ చేసేటప్పుడు నా దగ్గర సౌరభ్ నా దగ్గర సేమ్ కార్డు ఉంది. సో మేము ఇద్దరం కమ్యూనికేట్ చేసుకునేసి లీడ్ చేస్తాం రైడ్ని అలా అనమాట. దీనిలో సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఇలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో చీపెస్ట్ ఇంటర్కామ్ ఏది కొనాలి అది ఇది అని చెప్పేసి సెపరేట్ వీడియో చేద్దాం ఇంటర్కామ్ పైన. అండ్ ఇది వచ్చేసి GoPro Hero 11 Black. సో వన్ థింగ్ ఐ హేట్ అబౌట్ దిస్ థింగ్ ఏంటంటే దీన్ని ప్రతిసారి మనం ఇది తీసి పెట్టాలి, కానీ వేరే కెమెరాస్ లో అయితే మ్యాగ్నెటిక్ ఉండే, అది మాట్లాడుకుందాం. సో ఇది నా GoPro Hero 11 సెట్టింగ్స్. నా దగ్గర 2 సెట్టింగ్స్ ఉన్నాయి, ఒకటి మార్నింగ్ కోసం ఒకటి నైట్ కోసం. ఆ సెట్టింగ్స్ చూసేసేయండి గైస్. ఇప్పుడు దీంట్లో అయితే కస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇది నేను యాక్చువల్లీ మార్నింగ్ పూటకు వాడతాను అనమాట ఇలాంటి టైంలో. అండ్ దీనిలోనే నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ. సో యాక్టివిటీ చేసినప్పుడు కొద్దిగా బ్రైట్ అయిపోతుంది, ఇది నేను నైట్ కోసం వాడతాను. మీకు దీనిలో సెట్టింగ్స్ చూపించేస్తా ఒకసారి. సో దీస్ ఆర్ ది సెట్టింగ్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు యూస్ దిస్. సో మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ దెన్ కస్టమ్, ఇది మన మార్నింగ్ సెట్టింగ్. సో యా, మీరు ఒకసారి పాజ్ చేసి. అండ్ అంతేకాదు చాలా మంది బ్లాగ్స్లో మీరు చూసి ఉండొచ్చు, గోప్రో వేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు పక్క నుంచి అన్ని ఇట్లా ఫాస్ట్గా వెళ్తుంటాయి, కానీ వాళ్ళ స్పీడ్ ఏమో 70s 80sలో కూడా ఉంటుంది. సో వాళ్ళు యాక్చువల్లీ షటర్ స్పీడ్ ఇంకా ఫ్రేమ్ రేట్ వీటితో ఆడుకుంటారు అనమాట. నేను అలా పెట్టుకోలేదు, నేను వెళ్ళేటప్పుడు నాకు సైడ్స్ది కూడా విజన్ అందరిది కావాలనేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను స్లో వెళ్తున్నది ఫాస్ట్గా కనిపించేటట్టు నాకు అట్లా వద్దు. ఐ వాంటెడ్ యూ గైస్ టు హ్యావ్ మోర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనమాట, మొత్తం అందరు కనిపించేటట్టు. దాంట్లో ఏంటంటే చాలా సినిమాటిక్ ఉంటుంది, అది ఇట్లా మంచిగా సినిమాస్లో తీసినట్టు అంత వైబ్ వస్తుంది అది. బట్ నాకు అలా తీయాలని నాకు ఎందుకు అనిపించలేదు. కామెంట్ డౌన్ బిలో మీకు అట్లా చేయాలనిపిస్తుంది బ్రో, అలానే సెట్ చేయండి అది మస్తుంది అనిపిస్తే విల్ గో విత్ దట్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది నా సెట్టింగ్స్ అండ్ ఐ లైక్ ఇట్ దిస్ వే. నేను ఇంకా దీని అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు, నేను కూడా నా సెట్టింగ్స్ ఎప్పుడు అలానే వదిలేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఓవరాల్గా అది చాలా బాగుంది తీసేటప్పుడు అదంతా కూడా. సో అదనమాట సెట్టింగ్స్ మనం దీనికి వాడేవి. అండ్ నేను దీని లోపల వాడే మైక్ వచ్చేసి సోనీది LV మైక్ అనేసి. ఈ మైక్ వచ్చి అరౌండ్ 1800 or 1900 చేంజ్ పడుతుంది. చాలా మంది కామెంట్ చేశారు, బ్రో మీ మైక్ చాలా బాగుంది అని చెప్పేసి, ఏ మైక్ వాడతారని చెప్పేసి. ఇట్ ఈస్ ది సోనీ LV మైక్. లెట్ మీ షో యూ. ఈ మైక్కి నేను కొద్దిగా ఇలా స్పాంజ్ పెట్టి ట్రై చేశాను అనమాట. కార్డో ఇంటర్కామ్కి ఏవైతే ఇయర్ ఫోన్స్ ఉంటాయో దానికి ఉన్న మిషనింగ్స్ తీసుకుపోయి దాని చుట్టూ పెట్టేసి ప్లాస్టర్ చుట్టేసా. ఇస్ ఇట్ హెల్పింగ్ అంటే నో,
ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యాక్చువల్లీ, ఎవ్రీథింగ్ ఈస్ స్టిల్ ది సేమ్. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే, మీరు ఇన్ కేస్ హెల్మెట్ కొంటున్నారు అంటే, మోటో వ్లాగింగ్ కోసం తీయాలి అనుకుంటున్నారంటే గో ఫర్ ఏ లైటర్ హెల్మెట్. ఈ హెల్మెట్ వచ్చి 1.6 to 1.8 kg సమ్ చేంజ్ లో ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు. దానిపైన కార్డో ఇంటర్కామ్, దానిపైన గోప్రో మొత్తం కలిపితే ఆల్మోస్ట్ ఒక 2 to 2.1 kg అయిపోతుంది ఇది, విచ్ ఇస్ వెరీ వెరీ హెవీ ఫర్ మోటో వ్లాగింగ్. ఎస్పెషల్లీ నా బైక్, నేను ఏడీవీ నడిపేటప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, ఎందుకంటే నేను కూర్చొని ఉంటా కాబట్టి. నా బైక్ పైన నేను కొంచెం లీన్ అయి ఉంటా కాబట్టి నాకు ఇక్కడ పెయిన్ వచ్చేసి ఈ హ్యాండ్ కొన్నిసార్లు పని చేయకపోవడం, రైడ్ లో పక్కన కొద్దిసేపు ఆగి కొంచెం రెస్ట్ తీసుకుంటే గానీ అలా అయ్యేదన్నమాట. సో గో ఫర్ ఏ లైటర్ హెల్మెట్. అండ్ రీసెంట్లీ ఐ గాట్ దిస్ హెల్మెట్, KYT వాళ్ళది. సో ఈ హెల్మెట్ తీసుకున్నా రీసెంట్లీ ఫర్ మోటో వ్లాగింగ్. అండ్ ఈ హెల్మెట్ గురించి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను మొత్తము. అండ్ ఈ హెల్మెట్ వచ్చి అరౌండ్ 37,000 రూపీస్ పడ్డది. అది ఎందుకు అంత పడింది, దానిలో ఏంటి స్పెషాలిటీ, అదంతా మనం నెక్స్ట్ బ్లాగ్ లో మాట్లాడుకుందాం. సో వాట్ ఆల్ కెమెరాస్ ఐ యూస్. సో నేను టోటల్ వాడే కెమెరాస్ వచ్చి 4 అనమాట. ఒకటి DJI Mini 4 Pro. నేను ఇది మోటో వ్లాగింగ్ అంటూ కొనలేదు, ఇది యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే అనమాట ఒకప్పుడు. సో షార్ట్ ఫిల్మ్స్ లో మాకు డ్రోన్ షాట్స్ ఇవన్నీ కావాలన్నప్పుడు ఇది వాడాము. సో ఇది షార్ట్ ఫిల్మ్స్ కోసం కొన్నా, బట్ మోటో వ్లాగింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది చలో అని చెప్పేసి ఇది కూడా మోటో వ్లాగింగ్ కి వాడడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ ది బెస్ట్ కెమెరా ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫ్యూ POV షార్ట్స్ లేదంటే థర్డ్ పర్సన్ వ్యూ షార్ట్స్ తీసుకోవాలి. ఈ బడ్జెట్లో కావాలి అంటే మాత్రం ఒక 15,000 రూపీస్ బడ్జెట్లో దీనంత బెస్ట్ కెమెరా ఏది లేదు. ఇది రిలీజ్ అయినప్పుడు అరౌండ్ 40K ఉండే అంట, కానీ ఇది మోటో బ్లాగ్స్కి వాడలేరు, ఎందుకంటే దీన్ని ఇలా తీసినప్పుడు దీని బ్యాటరీ 30 minutes ఆర్ 20 minutes సంథింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఓవర్ హీట్ అవుతుంది. చలికాలంలో ప్రాబ్లం లేదు, కానీ ఎండాకాలంలో మీరు దీనిలో బ్యాటరీ ఉన్నా కూడా ఓవర్ హీట్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు కొద్దిసేపు దీన్ని కూల్ డౌన్ చేసి దాని తర్వాత ఆన్ చేయాల్సింది వస్తుంది. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్. ఇలా పెట్టిన తర్వాత మేబీ 52 గుడ్ 1 hour వరకు రావచ్చు మీకు బ్యాటరీ, డిపెండింగ్ ఆన్ ది వెదర్ కండిషన్స్ అండ్ మీరు ఏ క్లారిటీలో వాడుతున్నారో. అండ్ దీనికి మైక్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ Type-C ఉంది. సో మీరు ఇన్కేస్ దీనికి మైక్ కనెక్ట్ చేయాలంటే దీన్ని ఇలా కనెక్ట్ చేయలేరు, ఈ రెండు కనెక్టెడ్ ఉండాలి మాడ్యూల్, అదొక ప్రాబ్లం ఉంది. సో మోటో వ్లాగింగ్కి దీన్ని అయితే మీరు వాడలేరు, దీని అంత క్రేజీ సెట్టింగ్స్ పెట్టుకొని వాడే అంత స్కోప్ దీనికి లేదు. అండ్ దెన్ కమ్స్ ది Insta360 X4. ఇది నేను రీసెంట్ గా తీసుకున్నది, దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేయాలి అండ్ దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేయాలి. నేను ఎందుకు చేయలేదంటే అన్బాక్సింగ్ వీడియో వీటివి ఐ వాంటెడ్ టు టెస్ట్ ది, అసలు ఎంత బాగా పనికొస్తున్నాయి, ఎలా వాడచ్చు దీన్ని, మౌంట్స్ ఎక్కడ చేయొచ్చు అవన్నీ టెస్ట్ చేసి. అండ్ వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ దిస్ కెమెరా వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాగ్నెట్. సో చాలా స్టడీ ఉన్న మ్యాగ్నెట్ ఇది. ఆ గోప్రోలో కూడా ఇలా ఉండుంటే బాగుంటుంది, జస్ట్ సో దట్ ఇలా నొక్కి ఇలా తీసేసి మనం వేరే మౌంట్కి ఇలా పెట్టేసేటట్టు. బట్ యా DJI వాళ్ళు ఇస్తారు, వాళ్ళ ఇప్పుడు Ace2 Proకి కూడా ఉంది, DJI వాళ్ళది యాక్షన్ కెమెరా కూడా ఉంది. అండ్ ఈవెన్ గోప్రో వాళ్ళది కూడా 13 or 12 నుంచి స్టార్ట్ చేశారు, 13 నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటా మ్యాగ్నెటిక్. ఐ డోంట్ నో, కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ గైస్ నో. సో ఈ Insta360 ని నేను చాలా రకాలు పెడతాను. దానికి మెయిన్ థింగ్, చాలా మంది ఇన్స్టాలో మీరు Insta360తో చాలా మంది ఒక షార్ట్ చూసుంటారు, బైక్ ది రేర్ నుంచి వస్తుంది, వెనకాల ఓవర్ పట్టుకున్నట్టు ఉండదు, జస్ట్ ఏదో డ్రోన్ ఫ్లై అవుతూ మీ ఎంట వస్తున్నట్టు అనిపిస్తుంది, విచ్ ఇస్ ది సెల్ఫీ స్టిక్ ఏదైతే కనెక్ట్ చేస్తామో. మేము ఆల్రెడీ 2 నార్మల్ సెల్ఫీ స్టిక్స్ కనెక్ట్ చేసాము, ఏది మెటల్వి, అవి 2 విరిగిపోయింది. సౌరభన్న నా బైక్ కి సౌరభన్న స్టిక్ పెట్టామన్నమాట, 2 విరిగిపోయింది 2 సార్లు. సో ఈసారి ఇంత 40,000-50,000 రూపీస్ కెమెరాస్ తీసుకొని దానికి పెట్టది కింద పడి విరిగిపోయే రిస్క్ తీసుకోలేం కాబట్టి ఐ వెంట్ ఫర్ దిస్ కార్బన్ ఫైబర్ స్టిక్ అనమాట. ఇది దిస్ గోస్ అప్ టు 300 centimeters, జస్ట్ 2 inch కంటే ఎంత పైకి వెళ్తుంది. దీంతో లిటరలీ డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు, చాలా మంది దీంతో డ్రోన్ షాట్స్ తీస్తారు ఇలా పట్టుకొని, అంత హై వెళ్తుంది ఇది. ఇక్కడ వీళ్ళు కూడా మెన్షన్ చేస్తారు నో డ్రోన్ నో ప్రాబ్లమ్ అని చెప్పేసి. సో బేసిక్ గా 9.8 feet దాకా ఎక్స్టెండ్ అవుతుంది ఇది. అండ్ టోటల్ కార్బన్ ఫైబర్ స్టిక్ ఇది. దీన్ని కూడా అన్బాక్సింగ్ వీడియో మొత్తం Insta360 బ్లాగ్ లోనే తీసి చూపిస్తాను నేనైతే మీకు. సో దీస్ ఆర్ ది 4 కెమెరాస్ ఐ యూస్: GoPro Hero 11, DJI Action 2 అండ్ DJI Mini 4 Pro డ్రోన్ అండ్ Insta360 X4. సో వీటిలన్నిటికీ ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా పెట్టుకుంటా. అండ్ మీరు ఫోటో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు బ్రో, బెస్ట్ కెమెరా ఏంటి సజెస్ట్ చేయండి అంటే, మీ దగ్గర బడ్జెట్ లేదంటే సెకండ్స్ లో గో విత్ GoPro Hero 9 or Hero 10 or Hero 11. లేదు మీరు బడ్జెట్ ఉంది, మీరు ఏదైనా కొనగలుగుతారు అంటే గో విత్ DJI Action 5 or else Insta-Ace2 Pro. నా ప్రిఫరెన్స్ అయితే Insta-Ace2 Pro. దానికి ఎక్స్టర్నల్ మైక్ కూడా చాలా బాగుంది, దానికి ఫ్లిప్ స్క్రీన్ ఉంది, దాంతో పాటు దాని నైట్ విజన్ క్లారిటీ పీక్స్ అంటే పీక్స్ లో ఉంది. సో దట్ కెమెరా ఇస్ లవ్లీ, చాలా బాగుంది ఆ కెమెరా. ఇఫ్ యూ గైస్ ఆర్ థింకింగ్ టు పర్చేస్ వన్, గో విత్ Insta-Ace2 Pro. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉండే, Insta360 తీసుకొనేసి రీల్స్ కి కూడా వాడుతూ అలానే మేము వ్లాగ్స్ కూడా వాడచ్చు, బట్ అంత ప్రాక్టికల్ కాదు. ఎందుకు చెప్తా, ఇది సింగిల్ లెన్స్ మోడ్ లో తీయచ్చు మీరు, ఓకే, కానీ
కెమెరా ఇలా మూతికి పెట్టినప్పుడు హెల్మెట్కి ఇలా మీకు విజన్ కట్ వస్తుంది. సో ఇలా పెట్టాలి. మీరు ఇలా పెట్టారంటే మీరు అనుకున్న యాంగిల్లో రాదు, కొంచెం డిఫరెంట్ యాంగిల్లో వస్తుంది అనమాట. సో మీరు అది 360లో తీసారనుకోండి. సో దీనిలో 2 మోడ్స్ ఉన్నాయి బేసిక్గా. ఏంది సింగిల్ లెన్స్ అంటే సింగిల్ లెన్స్ మాత్రమే తీస్తుంది, అది మీకు మోటో బ్లాగింగ్ సెటప్లో వస్తుంది. మీరు 360లో తీయాలంటే మాత్రం మీకు స్టోరేజ్ లేచిపోతుంది, చాలా అంటే చాలా స్టోరేజ్ లేచిపోతుంది. దాంతోపాటు మీరు ప్రతిదీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఎడిట్ చేయాలి ఫస్ట్ యాప్లో. దాని తర్వాత అది రెండర్ చేసి దాని తర్వాత మీరు వేరే యాప్లో ఏదైతే మీరు ఎడిట్ చేస్తారో ఆ యాప్లో వేసుకొని మీ వ్లాగ్ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ దీనికి మైక్ కనెక్ట్ చేస్తే వాటర్ ప్రూఫింగ్ అదంతా కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగా రిస్కీ అయిపోతుంది. ఇది గోప్రో అంత డ్యూరబుల్, అంత వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కాదు, బట్ కొంచెం వర్షంలో అలా వాడచ్చు మీరు. సో నా ప్రిఫరెన్స్ వచ్చి దీన్ని రీల్స్ కోసం కానీ వేరే డిఫరెంట్ షార్ట్స్ ఇన్స్టా 360 తోటి మాత్రం మీరు అసలు రకరకాల షార్ట్స్ తీయచ్చు, ఏదైతే మీకు మిగతా కెమెరాస్ రెస్ట్రిక్ట్ చేస్తుందో. కాకపోతే అదే టైంలో ప్రాబ్లం వచ్చేసి స్టోరేజ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. అండ్ దెన్ కమ్స్ ది ఫోటో బ్లాగింగ్ దీనిలో తీయాలంటే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ కి మీరు ఒక మంచి యాక్షన్ కెమెరాతో పాటు ఒక ఇన్స్టా 360 కాంబో తీసేసుకున్నారు అనుకోండి, మీకు మోటో బ్లాగింగ్ కి ది బెస్ట్ ఉంటుంది అదైతే. లేదంటే ఫస్ట్ మీరు ఏదైనా యాక్షన్ కెమెరా తీసుకొని మెల్లంగా 360కి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నేను ఉత్త రీల్స్ ఫోకస్డ్, నాకు రీల్స్ కి మాత్రమే కావాలంటే అక్కడ నేను గోప్రో సజెస్ట్ చేయను. అక్కడ యూ గో విత్ ది ఇన్స్టా 360. కావాలంటే ఓవర్ ఇచ్చుకోండి ఆ వీడియోకి. కానీ మీరు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో, చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో తీయచ్చు. మీరు చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఇన్స్టా 360 తీసుకుంటే మాత్రం మీరు. అండ్ మీరు మోటో బ్లాగింగ్ కి మైక్ ఏం వాడతారు బ్రో? ఇప్పుడు రికార్డ్ చేసే మైక్ వచ్చేసి నేను దిస్ మైక్ హోలీల్యాండ్ లార్క్ M2. సో మన TWS ఇయర్ ఫోన్స్ లాగానే దీనికి కూడా ఒక కేసు ఉందన్నమాట. బట్ దీనిలో నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ ఒక్క మైక్ అప్పుడప్పుడు బ్యాటరీ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇది ఆరెంజ్ కలర్ ఉంది అంటే ఛార్జ్ ఎక్కుతుంది. సో ఇలా తీసి ఛార్జింగ్ కేసు మళ్ళీ పెడితే అది ఛార్జ్ ఫుల్ ఎక్కుతుంది. దాని తర్వాత మళ్ళీ దానికదే డ్రైన్ అయిపోతుంటుంది. సో సమ్ బ్యాటరీ ఇష్యూ ఉంది. అది కేసు నుంచి ఇష్యూ ఉందా దాని నుంచి ఇష్యూ ఉందా తెలియదు. ఎందుకు అంటే హోలీల్యాండ్ ఇండియాలో క్లోజ్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా హోలీల్యాండ్ కొనాలనుకుంటున్నారు మైక్ అంటే మాత్రం టేక్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. మైక్స్ ఆర్ లవ్లీ, చాలా మంచి క్వాలిటీ. కాకపోతే మీకు ఇన్ కేస్ డిఫెక్టివ్ పీస్ వచ్చినా ఏమొచ్చినా మీరు దాన్ని ఏం చేయలేరు. మాక్సిమం మీరు హోలీల్యాండ్ వాళ్ళకి వాపస్ పంపించేస్తే వాళ్ళు మీకు ఫుల్ రీఫండ్ ఇచ్చేస్తారు. ఓన్లీ ఇఫ్ యూ పర్చేస్ ఇన్ ఇండియా. అది కూడా ఆన్లైన్ స్టోర్స్ అనుకుంటా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్ సంథింగ్ ఉంది. ఎందుకంటే హోలీల్యాండ్ ఇండియాలో క్లోజ్ అయిపోయింది టోటల్ గా. నేను తీసుకొచ్చింది దుబాయ్ నుంచి. సో నేను ఏం చేయలేను ఇప్పుడు, దీని వారంటీ క్లెయిమ్ లాంటివి ఏం చేయలేను. దీని ఎలా ఉందో అలానే వాడుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మీరు దీని బదులు 15,000 పెడితే DJI వాళ్ళది మినీ మైక్ అనేసి వచ్చింది, కొత్త సిరీస్, మినీ సిరీస్, ది బెస్ట్. అది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, DJI వాళ్ళని నమ్మచ్చు. హోలీల్యాండ్ బదులు యూ గో విత్ దట్. నేను కొన్నప్పుడు DJI వాళ్ళు మినీ రిలీజ్ చేయలేదు, రీసెంట్ గా రిలీజ్ చేశారు. సో సమ్డే ఇఫ్ ఇది టోటల్ గా పాడైపోయి ఇంకా పని చేయట్లేదు అన్నప్పుడు అది తీసుకోవచ్చు. ఫర్ నౌ ఆ వర్క్ కి నేను ఎట్లైనా ఇంటర్వ్యూస్ చేయట్లేదు కాబట్టి నాకు సింగిల్ మైకే కావాలి. ఆ సింగిల్ మైక్ ఇది చాలా బాగా పని చేస్తుంది, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. చాలా మంది యంగ్స్టర్స్ నాకు టెక్స్ట్ చేస్తున్నా అన్న మోటో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ కొందరు కెమెరాలు కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. ఎలా అది అంటే మోటో బ్లాగ్స్. ఇంకొకటి నేను ఎడిట్ చేసేది సాఫ్ట్వేర్ వచ్చి ఫైనల్ కట్ ప్రో. సో మోటో బ్లాగింగ్ చేయాలంటే మీరు దీనికి చాలా అంటే చాలా టైం ఇవ్వాలి. మీరు ఆల్మోస్ట్ రోజు మీరు రీల్స్ అప్లోడ్ చేస్తుండాలి, ఎడిట్ చేస్తుండాలి, మోటో బ్లాగ్స్ తీస్తుండాలి, కంటెంట్ దొరకదు, కంటెంట్ ఎత్తుకుతుండాలి. వర్షం పడ్డదంటే మీరు బయటికి వెళ్ళలేరు, అప్పుడు వేరే కంటెంట్ చేయాలి. సో ఇలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ మోటో బ్లాగ్ విల్ బి ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మీరు బైక్ లో పెట్రోల్ కొట్టిస్తుండాలి, మెల్లమెల్లంగా ఒక్కొక్క కెమెరా కొనుక్కుంటూ ఉండాలి, మైకులు కొనాలి. మీకు కొన్నిసార్లు మీరు మొత్తం కంటెంట్ తీసిన తర్వాత అది మీకు ఫైల్స్ కరప్ట్ అయిపోయి ఫైల్స్ దొరకకపోవచ్చు. ఇలా చాలా అంటే చాలా రకరకాల స్టంట్స్ ఉంటాయి అనమాట. సో దిగుతున్నారు అంటే చాలా ఆలోచించి దిగండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ మోటో బ్లాగ్స్ చాలా మంది చేస్తున్నారు, చాలా కంటెంట్ ఉంది బీభత్సంగా. సో మనం ఎంతవరకు ఎదుగుతామో అనేది ఐడియా లేదు. బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మెల్లంగా పెరిగినా కూడా, టైం పడినా కూడా మీరు కన్సిస్టెంట్గా ఉన్నారంటే సమ్ డే యూ విల్ గ్రో. సో అదొకటి చూసుకొని ఉంచండి. ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ పడచ్చు, 3-4 ఇయర్స్ పైన కూడా పడచ్చు టు గెట్ ఇన్ గుడ్ పొజిషన్. అండ్ చాలా మందికి లక్ ఉంటే మీరు తొందరగానే 1 year లోపటే మీరు 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా కొట్టచ్చు హోప్ఫుల్లీ. బట్ వీ డోంట్ నో కదా ఎంత టఫ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నేను ఇప్పుడు రికార్డ్ చేసే కెమెరా వచ్చేసి iPhone 15 Pro Max. నేను ఈ ఫోన్ కూడా నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దీనిలో D-Log ఉంది. సో దాంట్లో మనం తీసి హై క్లారిటీ, చాలా హై క్లారిటీ వస్తుంది. దాన్ని మనం కలర్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా నా షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షార్ట్ ఫిల్మ్స్ కూడా లింక్ పెడతాను. నేను 3 షార్ట్ ఫిల్మ్స్ సంథింగ్ డైరెక్ట్ చేసి ఇప్పుడు దాకా ఆ 3 కూడా కింద ఉంటాయి. అండ్ మిగతావి ఈ ప్రోడక్ట్స్వి అన్బాక్సింగ్ మీకు DJI Mini 4 Pro డ్రోన్ ఉంది, అన్బాక్సింగ్ ఉంది, Insta 360 X4 ఉంది, యాక్షన్ ఉంది, అండ్ ది KYT హెల్మెట్ కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. నేను KYT హెల్మెట్ ఎందుకు ఇది స్పెసిఫిక్గా తీసుకున్నాను అది కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నా మోటో బ్లాగింగ్ సెటప్ అనమాట. సో
మెయిన్ థింగ్ గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మోటో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారంటే గో విత్ ఎ లైటర్ షెల్. మీకు హెల్మెట్ ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత మంచిది, లేదంటే మీకు నెక్ పెయిన్ వస్తుంది, తర్వాత ఫ్యూచర్లో మీకు స్పైన్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది. అది కొద్దిగా చూసుకొనేసి యూ గైస్ కెన్ ఇన్వెస్ట్ ఆన్ ఎ గుడ్ హెల్మెట్. నేను ఈ హెల్మెట్ తీసుకున్నా, మీరు ఈ హెల్మెట్ కొనాలనుకుంటే కేబెట్టిది జస్ట్ వెయిట్ ఫర్ మై బ్లాగ్. ఇది కూడా తీసిన తర్వాత యూ కెన్ డిసైడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the